శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనం నిత్యం కూడా అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ మాట్లాడే మాటలలో కొంతమంది నీకు ఇది చేస్తాం అది చేస్తామని అభయం ఇస్తారు, మాట ఇస్తారు. కానీ చివరికి దాన్ని అమలు చేయకుండా తప్పించుకుంటారు. దాన్ని ఏమంటారు? అబద్ధం ఆడటము అంటారు. కానీ అబద్ధం ఆడటం అనేది మంచిది కాదు. సత్యవాక్యం చాలా విలువైనది. అసత్యం ఆడకుండా సత్యాన్ని పలికినట్టయితే దానివల్ల ఎన్నో ఉపయోగాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు అనే మహారాజు యొక్క కథ మనకు తెలుసు. ఆయన సత్యవాక్ పరిపాలన కొరకు ఎంత ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత త్యాగం చేసినాడో మనకు తెలుసు. కాబట్టి సత్యవాక్యానికి అంత విలువ ఉన్నది. సత్యవాక్యం ఎంత గొప్పది అంటే అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒకవైపు, ఒక సత్యవాక్యాన్ని ఒకవైపు గనక పెట్టి తులలో అంటే త్రాసులో గనక తూచినట్టయితే ఈ సత్యవాక్యమే మొగ్గుగా ఉంటుంది. ఇదే చక్కగా కిందికి ఉంటుంది. కానీ 1000 అశ్వమేధ యాగాలు కూడా ఒక సత్యవాక్యంతో సమానం కావు అని అర్థము. అట్లాగే సూనృతం సర్వశాస్త్రార్థం నిశ్చిత జ్ఞానశోభితం భూషణం సర్వవచసాం లజ్జేవ కులయోషిత. సత్యవాక్యం మరింకా ఎట్లా పనిచేస్తుందంటే సూనృతం సర్వశాస్త్రార్థం. సూనృతం అంటే సత్యవాక్యము అన్ని రకాల శాస్త్రాలకు సారాంశభూతమైనది. నిశ్చిత జ్ఞానశోభితం, గొప్ప జ్ఞానాన్ని కూడా ప్రసాదించేది. భూషణం సర్వవచసాం, అన్ని మాటలకు కూడా ఆభరణం వంటిది. ఎట్లా అంటే లజ్జా ఇవ కుల యోషిత. ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి స్త్రీ ఏ రకంగానైతే సిగ్గు బిడియము కలిగి ఉంటుందో ఆ రకంగా ఈ సత్యవాక్యము అనేది అంత గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే అసత్యవాదినః సఖ్యం నా పుణ్యం నా యశో భువి దృశ్యతే నాపి కళ్యాణం కాలకూటమివ అశ్నతః అని. అసత్యవాదితో గనక మనం స్నేహం చేసినట్టయితే, అబద్ధాలాడేవాడితో గనక మనం స్నేహం చేసినట్టయితే నా పుణ్యం నా యశో భువి, దానివల్ల పుణ్యం రాదు, పేరు ప్రఖ్యాతులు కీర్తి రాదు. ఎట్లా అంటే దృశ్యతే నాపి కళ్యాణం, దానివల్ల మనకు ఏ విధమైన మేలు శుభములు కూడా కలగవు. కాలకూటమివ అశ్నతః, కాలకూట విషాన్ని తిన్నట్టయితే ఎంతటి ప్రమాదం జరుగుతుందో అసత్యవాదితో స్నేహం చేస్తే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనం అసత్యాలు పలకకూడదు, అసత్యవాదులతో స్నేహం చేయకూడదు. కనుక సత్యం అనేది, సత్యవాక్యం అనేది లోకంలో ఎంతో విలువైనది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా అసత్యం ఆడకూడదు. అయితే బలిచక్రవర్తి విషయంలో శుక్రాచార్యుడు కొన్ని సవరణలు చెప్పినాడు. గోవులను రక్షించే విషయంలో, స్త్రీలను రక్షించే విషయంలో, ఆపదలను కాపాడే విషయంలో, ప్రాణాలు పోయే సమయంలో, ఇట్లా కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, కష్టాలలో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చినాడు రక్షించమని, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పినట్టయితే వాడి ప్రాణం పోతుంది. కాబట్టి నాకేం తెలియదు అని ఆ సందర్భంలో అబద్ధం ఆడినా అది పెద్ద దోషం కాదు అని కొన్ని సందర్భాలకు మాత్రమే అసత్యం పలకవచ్చు అని ఒక ప్రత్యేకమైన నిబంధన శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పిన నీతి విషయాలలో ఉన్నది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా, ఎంత క్లిష్ట సమయాల్లో కూడా అసత్యం ఆడకుండా సత్యవాక్యానికే కట్టుబడి ఉండటం అనేది సకల శ్రేయోదాయకము. లోకాః సమస్తాః సుఖినో భవంతు.